నాడు పసుపు చొక్కా వేసుకున్నారని కేసులు పెట్టి బెదిరించిన నేపథ్యం నుంచి ఈ రోజు ధైర్యంగా పసుపు చొక్కా వేసుకుని పసుపు టోపీ జెండా పట్టుకుని కడప గడ్డపై కదం తొక్కిన ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నారని మంత్రి వంగలపూడి అనిత అన్నారు. మహానాడు బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ మండు టెండను సైతం లెక్క చేయకుండా రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా పార్టీ శ్రేణులు తరలివచ్చాయన్నారు. మండు టెండలో ఎండని సైతం లెక్క చేయకుండా ఒకనొక సందర్భంలో రాయలసీమ గడ్డ మీద పసుపు చొక్కా వేసుకున్నాడని వాడిని బెదిరించి కేసులు పెట్టిన నేపథ్యం నుంచి ఈరోజు ధైర్యంగా పసుపు చొక్కా వేసుకొని పసుపు టోపీ పెట్టుకొని పసుపు జెండా పట్టుకొని సుదూర ప్రాంతాల నుంచి నా నాయకుడు వచ్చాడని చెప్పి ఈరోజు గడప గడ్డ మీదకి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ కడపలో మహానాడు జరగటం అంటే చాలామంది ఆశ్చర్యపోయారు. నేను చేసి చూపిస్తా, కడప అన్నది ఎవడప్ప సొత్తు కాదు, ఇది తెలుగుదేశం పార్టీ అడ్డా అని ఆల్రెడీ నిరూపించి ఉన్నారు. ఆ కడపలోని ఈ రోజు వరకు మనం మహానాడు జరపలే, ఇక్కడ జరుపుకుందామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన జాతీయ ప్రధాన కార్యదర్శి మనందరి నాయకుడు లోకేష్ బాబు గారు కంకణం కట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా 5 ఎలక్షన్లు అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 5 సంవత్సరాల గురించి ఆలోచించి రాబోయే ఎలక్షన్ల గురించి ఆలోచించేవాడిని పొలిటికల్ లీడర్ అంటారు. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి భవిష్యత్తు గురించి 20 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో ఆలోచించే వాళ్ళని విజనరీ లీడర్ అంటారు. అదే విజనరీ లీడర్ మన ఎదురుగా కనిపిస్తున్న 6 అడుగుల మన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి నిలువెత్తు రూపంగా ఈరోజు మనం భావించుకో